డీటెయిల్స్ చూస్తే దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అమరావతేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తమ కుల దైవమని, స్వామికి అప్రదిష్ట తెచ్చే పని ఎప్పుడూ కూడా చేయనని, ఎవరిని చేయనివ్వనని ఆయన స్పష్టం చేశారు. కొందరు తప్పులు చేస్తారని, తప్పు చేసిన వారికి ఇంకో జన్మలో శిక్ష ఉంటుందనుకుంటారని, అయితే తప్పు చేస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారన్నారు. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, ఎంఎస్ఎంఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రి నారా లోకేష్ చొరవతో లైబ్రరీని ఆధునీకరించారు. దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపుకు తీసుకుంటున్న చర్యలు, ఇచ్చిన ఫలితాలు టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో సేవల్లో నాణ్యత పెంపుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 2014-19 మధ్య కాలంలో శరవేగంగా రహదారులు నిర్మించి ఆర్అండ్బి శాఖను అగ్రభాగాన్ని నిలిపితే జగన్ ప్రభుత్వంలో రహదారులను నిర్లక్ష్యం చేసి 20,000 కోట్ల భారం పెట్టి వెళ్లారని ఆర్అండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్అండ్బి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సూచనలతో పారదర్శకంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. భవానీ దీక్ష విరమణలకు తరలి వచ్చే లక్షలాది భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఇప్పటికే పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. దీక్ష విరమణలు సమర్పించేలోగా అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ భక్తులు గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పేదలకు వైద్యం అందించేందుకు సీఎం ఆర్ఎఫ్ ద్వారా ఏ ప్రభుత్వం చేయనంత సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజల ఇబ్బందులు తీర్చే మంచి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు పులివెందుల్లో పత్తిత్తు కబుర్లు చెబుతూ అబద్ధాలతో నానా యాగి చేస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజారోగ్యం కోసం వైఎస్ జగన్ ఎంతో తప్పించి మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిని చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైసీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నగరపాలక సంస్థలో ఉన్న ఆబ్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్, కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 11వ మహాసభలో పలు అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. ప్రభుత్వం పట్టణాల్లోని మౌలిక సదుపాయాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం కోసమే పీపీపీ పద్ధతిని ప్రవేశపెట్టబోతోందని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు నిర్వహించవలసిన విధులు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అంటే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. పీపీపీ విధానానికి అప్పగించడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2,30,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు కంపెనీల చేతిలోకి పోతున్నాయన్నారు. కంపెనీల లాభాల వేటలో ప్రజలు బలైపోతున్నారని చెప్పారు. పట్టణ మౌలిక సదుపాయాలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
మేరీ స్టెల్లా కళాశాలలో క్రిస్మస్ ఫెస్ట్లో భాగంగా ఈ రోజు సూపర్ మోడల్ షో నిర్వహించారు. విద్యార్థినులు ఆధునిక సాంప్రదాయ మేడవింపుగా సాగిన ఈ పోటీలు విద్యార్థుల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచాయి. అందంగా అలంకరించుకుని యువతులు ఉత్సాహంగా ర్యాంప్ పై కొయ్యలులికించారు. ఈ తరహా పోటీలు యువతల అందం, అభినయం, తెలివితేటలతో పాటు ప్రతిభ కూడా నిదర్శనమని ప్రిన్సిపల్ ఇన్యాసమ్మ తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసే విధంగా అతి తక్కువ ధరలకే భూములు అందించే విధంగా శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమాల్ట్ నెస్ట్ నెప్పల్లి గ్రామంలో ప్రారంభించడం శుభ పరిణామమని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. దేవుని ఆశీస్సులతో ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నాయకత్వంలో 95,000కు పైగా సంతకాలు పూర్తి చేశామని వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమమైనా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ నాయకత్వంలో విజయవంతమవుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ నియోజకవర్గమే మొదటి స్థానంలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పారు.